ఒక ముస్లిం కుటుంబం నుంచి రక్షించబడి తెలుగువారు కాకపోయినా, చదువు లేకపోయినా, తనే నా కోసం అంత చక్కగా తెలుగులో పాటలు పాడుతూ నన్ను ఘనపరుస్తూ ఉంటే, తెలుగు వచ్చిన మీ అందరి సంగతి ఏంటి? నేను అడగట్లేదు. ఎవరు అడుగుతున్నారు ఈ మాట? దేవుడు. నిజమే కదా, మనందరికీ తెలుగు వచ్చు. పాటలు పాడాలంటే భయం, సిగ్గు. కొంతమందిని పాటలు పాడమంటే వాళ్ళు కట్టుకున్న పట్టు చీరలు, వాళ్ళు వేసుకున్న డ్రెస్లు, వాళ్ళు వేసుకున్న ప్యాంట్ షర్ట్లు చూపించుకోవడానికి పాటలు పాడతారు. నిజమేనమ్మా, మీరు నన్ను మళ్ళీ పిలవకపోయినా పర్వాలేదు, ఒక మాట చెప్తాను, శ్రద్ధగా వినండి. మనుషుల్ని సంతోషపెట్టేవారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. మీరు దేవుడి కోసం చేసే ప్రతి పని అది మనుషుల్ని సంతోషపెట్టే విధంగా ఉందా లేక దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా ఉందా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుడు ఆ బిడ్డ ద్వారా మనందరికీ నేర్పిస్తున్న పాఠం ఒకటే. దేవుడి కోసం ఏదో రకంగా నేను వాడబడాలి అనే తపన నీలో ఉంటే చాలు, నా దేవుడు ఎవరినైనా సరే తప్పకుండా వాడుకుంటాడు. గట్టిగా చప్పలు కొట్టి మరి నా బిడ్డని వాడుకుంటున్న దేవుడు మీ బిడ్డలు కూడా వాడుకునను గాక. ఈరోజు వాక్యంతో దేవుడు నాతో సూటిగా మాట్లాడాలి అని ఎంతమంది ఆశపడుతున్నారు? అయితే అందరూ తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్య నిమిత్తం. ప్రతి ఒక్కరూ తలలు వంచి యేసయ్యా నాతో మాట్లాడు అని అడగండి. ఎవరు మౌనంగా ఉండదు. ప్రతి ఒక్క నోరు, ఎవరైతే దేవుడు నాతో సూటిగా మాట్లాడాలని ఇక్కడికి వచ్చారో వాళ్ళందరూ కూడా యేసయ్యా నాతో మాట్లాడు, నా బాధ నీకు తెలుసు, నా కష్టం నీకు తెలుసు. యేసయ్యా ఒక మనిషి నాతో మాట్లాడితే నాకు ఏ ఉపయోగము లేదు. యేసయ్యా ఒక మనిషి నాతో మాట్లాడితే నాకు కాలక్షేపమే. కానీ యేసయ్యా నువ్వు నాతో మాట్లాడితే నీ మాటలో జీవం ఉంది, నీ మాటలో శక్తి ఉంది, నీ మాటల్లో ఆశీర్వాదం ఉంది. దేవా నువ్వు నాతో మాట్లాడితే నా మనసులో ఉన్న ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుందయ్యా. అదే ఆశతో ఎంతో దూరం నుంచి వచ్చాను. ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావుగా. నా బాధ నీకు తెలుసు, నా దుఃఖం నీకు తెలుసు, నా కన్నీరు నీకు తెలుసు. సర్వము ఎరిగిన సర్వాంతర్యామి, కలిగి ఉన్నది ఏది నేను లేకుండా కలుగలేదు అన్నావు. అయ్యా నా గురించి అన్నీ నీకు తెలుసు. సమరయ స్త్రీని తనని మాత్రమే నువ్వు చూడలేదు, తన ఇంట్లో ఏం జరుగుతుందో కూడా నువ్వు చూసావు. అలా నా గురించి అన్ని విషయాలు నీకు తెలుసయ్యా. కాబట్టి నాతో మాట్లాడు. నీ మాటలు వినాలని ఎంతో దూరం నుంచి ఆశతో వచ్చాను దేవా, నాకు సహాయం చేయని ప్రతి ఒక్కరు అడగాలి. ఎవరు ఇక్కడ అంజలిని చూడొద్దండి, మనమందరం కలిసి యేసయ్యని చూద్దాము. ఎవరో ఒకళ్ళు ఇక్కడ నిలబడి దేవుడి మాటలు చెప్పాలి కాబట్టి ఎందుకు పనికిరాని నన్ను దేవుడు ఈరోజు ఇక్కడ నిలబెట్టాడు. ఐఎమ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. కాబట్టి దయచేసి ఎవరు ఇక్కడ అంజలిని చూడద్దు, అందరం కలిసి యేసయ్యని చూద్దాం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రతి ఒక్క నోరు తెరవాలి, ప్రతి ఒక్కరూ చెప్పాలి, యేసయ్య నాతో మాట్లాడు. దేవా ఈ వాక్కు చేతైతే సర్వలోకాన్ని సృష్టించావో ఆ వాక్కుని నా నోట నుంచి ఈ కోడికకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వాదము పొందుకోవాలి అంటే వాక్యానుసారంగా ఏ విధంగా జీవిస్తే వారు ఆశీర్వదించబడతారో ఆ వాక్యానుసారమైన విధానాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని సమాధానముతోనూ ఆశీర్వాదంతో ఇక్కడి నుంచి పంపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానం నిమిత్తమై ఒకరు వాక్యాన్ని మైకులో చదివి సహకరించండి ప్లీజ్. కుడ్ యూ రీడ్ ఎనీవన్? ధ్యానం నిమిత్తమై ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథాలు తెరచి కీర్తనలు 119వ కీర్తన 71వ వచనము. చాలా మంది దగ్గర బైబిల్స్ లేవు, కొంతమంది బైబిల్ ఉన్నా చదవలేని పరిస్థితి వాళ్ళది. కాబట్టి మన వాక్యాన్ని మైక్లో చదవడం వల్ల వాళ్ళు వింటారు. వినటం వల్ల ఏమవుతుంది? ఒకరి విశ్వాసం పెంచాలి అంటే ఖచ్చితంగా మన వాక్యాన్ని మైక్లో చదవాలి. దయచేసి సహకరించండి. ఎస్ చదవండి. నేను నీ కట్టడలను నెరవేర్చినట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. శ్రమలు మనకి ఏం చేస్తాయంట? కుర్చీలో కూర్చున్న వాళ్ళని అడుగుతున్నాను, చెప్పండి, శ్రమలు మనకి ఏం చేస్తాయి? మేలు చేస్తాయి. మరి ఎందుకు నీకు ఏడుపు వస్తుంది? శ్రమలు నీకు మేలు చేస్తాయని నీ నోటితో నువ్వే చెప్పినప్పుడు, ఒప్పుకున్నప్పుడు మరి మీకెందుకు ఏడుపు వస్తుంది? ఎస్, దేవుడి ఆత్మ చాలా స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ కూర్చున్న మీలో చాలా మంది మీ ఇంట్లో ఉన్న శ్రమల్ని బట్టి, కష్టాలను బట్టి, ఇబ్బందులు బట్టి రాత్రిపూట మీ ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత ఆ శ్రమని జ్ఞాపకం చేసుకొని ఏడుస్తూ ఏడుస్తూ ఏడుస్తూ
నిద్ర లేని రాత్రులు గడుపుతున్న వారు కొంతమంది ఇక్కడ ఉన్నారని దేవుడి ఆత్మ చాలా స్పష్టంగా చెప్తుంది. శ్రమ కలుగుట నాకు మేలాయన అని చెప్పి నీ నోటితో నువ్వే చెప్పినప్పుడు నీకు ఇంకా ఏడుపు వస్తుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడి వాక్యం పట్ల నీకు విశ్వాసము లేదు. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము నా ప్రియ సహోదరి సహోదరుడా. శ్రమ కలుగుట నాకు మేలాయను, ఇలాంటి అద్భుతమైన మాటలు ఏ గ్రంథాలను కూడా లేవండి. ఒకసారి మీరందరూ కూడా మీ కుడి హస్తాలతో మీ పరిశుద్ధ గ్రంథాలను పైకి చూపించండి. ప్రతి ఒక్కరు బైబిల్ భారం అనుకోవద్దు, బైబిల్ బాధ్యత. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాలను పైకి చూపించండి. నిజంగా మీరందరూ అలా బైబిల్ పైకి చూపిస్తుంటే ఎలా ఉందో తెలుసా? మన నంద్యాల ప్రాంతంలో చిరపరలోక రాజ్యం కనబడుతుంది. హల్లెలూయా. బైబిల్ ఎత్తిన మిమ్ములను దేవుడు వాక్యానుసారంగా నడిపించి ఉన్నత స్థానంలో నిలబెట్టును గాక. ఆమేన్. దించేసేయండి. శ్రమ కలుగుట నాకు మేలాయను అనే ఇదే మాట మీరు అన్యుల దగ్గరికి వెళ్ళి, అక్క అన్న శ్రమలు మనకి మేలు చేస్తాయి అని అన్నావు అనుకో, వాళ్ళు నీతో ఏమంటారు తెలుసా? అరే ఇవిని హైదరాబాద్ ఎర్రగడ్డ తీసుకెళ్ళండి అంటారు. ఏముంది ఎర్రగడ్డలో? అమ్మా శ్రమలు మనకి మేలు చేయడం అంటే పిచ్చిదాలా మాట్లాడుతున్నావు, పిచ్చోడా పిచ్చిలా చెప్తున్నావు అంటారు. ఎందుకంటారు వాళ్ళు ఆ మాట? ఎందుకంటే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి అయినది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో ఉన్న మర్మము, భావము, తాత్పర్యము క్రైస్తవులుగా మనకు అర్థమవుతుంది కానీ అన్యులుగా వారికి తెలియదు. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, మన ప్రాంతంలో ఉన్న అన్యులందరూ త్వరలోనే ధన్యులుగా మారుదురు గాక. రెండు చేతులు ఆకాశం వైపు చూపించి బిగ్గరగా చప్పలు కొడుతూ దేవాల దేవుని మహిమపరచండి ఉల్లాసముగా. హల్లెలూయా. అందుకే శ్రమల గురించి ఒక గొప్ప దైవజనుడు ఇలా అన్నాడు, శ్రమలని కోరుకోవాలి, శ్రమలతోనే ఆడుకోవాలి అని. ఆ దైవజనుడు చెప్పిన మాట, మన ఇంట్లో శ్రమలు లేకపోతేనంట సంతలోకి వెళ్ళి శ్రమలు కొని తెచ్చుకోవాలంట. అంటే దాని అర్థం ఏంటి? శ్రమలు ఉంటేనే మనకి దేవుడి విలువ, జీవితం విలువ తెలుస్తుంది. కష్టపడుతున్న వాడికి సుఖం విలువ తెలుస్తుందండి, కానీ సుఖపడేవాడికి కష్టం విలువ తెలియదు. ఒక మాటలో చెప్పాలి అంటే నిజమైన సుఖం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? కష్టంలోనే దొరుకుతుంది. ఇది మీకు అర్థం అవడం కోసం ఒక చిన్న స్టోరీ చెప్తాను, 1 minute స్టోరీ. కోట్ల ఆస్తి కలిగిన ఒక కోటీశ్వరుడు ఉన్నాడు. ఆ కోటీశ్వరుడు చిన్నప్పటి నుంచి చాలా సుకుమారంగా పెరిగాడు. ఎంత సుకుమారంగా అంటే కాలు కింద పెడితే కందిపోద్దేమో అన్నంత సుకుమారంగా పెరిగాడు ఆయన. ఆ కోటీశ్వరుడికి ఒక భార్య, ఆమెకు ఒక ఆశ. ఏంటా ఆశ? నా భర్తకి మంచిగా వంట చేసి పెట్టి, ఏమే ఇవాళ వంట సూపర్ చేసావే, చాలా బాగా చేసావే అని తన భర్త చేత పొగిడించుకోవాలనేది ఆమె ఆశ. అయితే ఈ కోటీశ్వరుడికి ఈ భార్య రోజు రుచికరమైన వంటలు వండి పెడుతూ ఉంటే మనోడు అంటాడంట, ఒసేయ్ ఈరోజు ఈ కూరలో ఉప్పు లేదు, ఈ కూరలో కారం లేదు, అసలు వాళ్ళ వంట ఏంటి? కొంతమంది సిస్టర్లు నవ్వుతున్నారు. ఇంట్లో అన్నయ్యలు అదే బాపత, అయితే శ్రద్ధగా విను. హల్లెలూయా. రోజు మనోడు వంకలు పెడుతున్నాడంట. ఆ భార్యకి చింత, అసలు నా చేతి వంట నా భర్తకి ఎప్పుడు నచ్చుతుంది, వంట బాగా చేసావని ఏ రోజు పొగుడతాడని చెప్పి రోజు బాధపడుతూ ఉంది. వన్ డే ఈ కోటీశ్వరుడి పరిస్థితి తారుమారైపోయింది. ఆస్తంతా పోయింది, అమీర్ కాస్త గరీబ్ అయిపోయాడు. ఎంత పేదవాడు అయిపోయాడంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి రోజంతా కష్టపడితే గాని కడుపు నిండినంత పేదవాడు అయిపోయాడు. ఒకరోజు పాపం మనోడు కుటుంబాన్ని పోషించడం కోసం బయటికి వెళ్ళి బాగా కష్టపడి సాయంత్రం బాగా అలసిపోయి ఇంటికి వచ్చాడు. పాపం అలసిపోయి ఇంటికి వచ్చిన ఆ భర్తకు ఆ భార్య వేడి వేడి అన్నము, రోట్లో నూరిన పచ్చడి వేసి పెడితే ఆ పచ్చడి మెతుకులు తింటూ తింటూ మనోడు అంటాడంట, ఓసే పచ్చడి ఎంత బాగా చేసావే. ఆ పెళ్ళం నోరెళ్ళ పెట్టిందంట, ఏరా నాయన ఇన్ని రోజుల నుంచి ఇంత రుచికరమైన వంటలు వండి పెడితే ఏ రోజు నీ పాపిష్నుడితో బాగుందని అనలేదు, ఆఖరికి నీ ముఖానికి పచ్చడి మెతుకులు నచ్చాయా అని. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? కోట్ల ఆస్తి ఉన్నప్పుడు అతనికి దేని విలువ కూడా తెలియలేదు. ఎప్పుడైతే ఆస్తి అంతా పోయి సుఖంలోంచి కష్టంలోకి వచ్చాడో అప్పుడు అతనికి జీవితం విలువ, భార్య విలువ, తిండి విలువ తెలిసొచ్చాయి నా ప్రియ సహోదరి సహోదరుడు. అందుకే దేవుని కృపతో మీ అందరికి ఒక మాట చెప్తాను, శ్రద్ధగా వినండి. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా యేసయ్యా నాకు శ్రమలొద్దు అని ప్రార్థన చేయకండి. ఎందుకంటే అలాంటి ప్రార్థనలు దేవుడు ఆలకించడు. బికాస్ శ్రమలే లేకపోతే మనం దేవుణ్ణి మర్చిపోతాం. నీ జీవితంలో నా జీవితంలో ఏదో ఒక ముళ్ళు ఉండాలి. ముళ్ళు లేకపోతే మన కళ్ళు ఏమవుతాయి? నెత్తికెక్కిపోతాయి.
ఇక్కడ కూర్చున్న మీలో కొంతమంది ఏం ఆలోచిస్తున్నారో తెలుసా? అంజలక్క, యేసయ్యని నమ్ముకున్న నా జీవితంలో ఈ ముళ్ళు ఎందుకుంది? ప్రతి ఆదివారం కుటుంబంతో చర్చికి వెళ్తున్న మా ఇంట్లో ఈ శ్రమ ఎందుకుంది అని ఆలోచిస్తున్నారు కొంతమంది. దేవుడు మాట్లాడుతున్నాడు, వినండి. యేసయ్యని నమ్ముకున్న నీ జీవితంలో ఆ ముళ్ళు, ప్రతి ఆదివారం కుటుంబంతో చర్చికి వెళ్తున్న మీ ఇంట్లో ఆ శ్రమ ఎందుకున్నాయో తెలుసా? నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడికి దగ్గర చేయడానికి. బిగ్గరగా చప్పలు కొడుతున్నాయి మేము పరచాలి. ఏమో నీ జీవితంలో ఆ ముళ్ళు, నీ కుటుంబంలో ఆ శ్రమ లేకపోతే నువ్వు దేవుడిని విడిచిపెట్టి తిరుగుతావేమో. అందుకే బైబిల్లో భక్తుడు ఒక మాట అంటాడు, ఎక్కువైన ఎడల కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. మనము అడిగిన ప్రతిదీ దేవుడు మనకి ఇచ్చాడు అనుకో, మన బుద్ధులు ఎలా మారుతాయో తెలుసా? యేసయ్య ఎవరు నువ్వు, హూ ఆర్ యు అనే రకాలం మనం. అందుకే దేవుడు మన జీవితంలో కొన్ని శ్రమలుంచి ఆయనకి దగ్గరగా పెట్టుకున్నాడు. యేసయ్యకి దగ్గరగా ఉంటూ నా జీవితంలో ఎన్ని శ్రమలున్నా పర్వాలేదు అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. మనస్ఫూర్తిగా వచ్చిందా? గట్టిగా చెప్పండి. నారు పోసిన వాడికి నీరు పోయడం తెలీదా? నిన్ను శ్రమల్లో ఉంచిన దేవుడికి నేను ఎప్పుడు సంతోష పెట్టాలో కూడా బాగా తెలుసు. అప్పటి వరకు నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలి అంటే మనం అందరము కూడా ఏదో ఒక శ్రమ వచ్చినప్పుడే దేవుడికి దగ్గరయ్యాం. అవునంటారా కాదంటారా? సుఖంగా సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు నేను ఎప్పుడు రావాలి దేవుడి దగ్గరికి? ఒకసారి మీరందరూ మీ గతంలోకి వెళ్ళండి. ఒక్క నిమిషం. యేసయ్య దగ్గరికి ఎలా వచ్చావు? చర్చికి రావడం ఎలా మొదలు పెట్టావు? యేసయ్యని ఎలా నమ్ముకున్నావు అని ఆలోచిస్తే ఏదో ఒక శ్రమ వచ్చినప్పుడే మనం దేవుడి దగ్గర అవుతాం. యేసయ్య దగ్గరికి రావాలంటే జబ్బైనా రావాలి, డబ్బైనా పోవాలి. హల్లెలూయా. ఆర్ యు అగ్రీ విత్ మీ? యేసయ్య దగ్గరికి రావాలంటే జబ్బైనా రావాలి, డబ్బైనా పోవాలి. ఏదో ఒకటి జరిగితే తప్ప మనం మాట వినే రకాలం కాదండి. వాస్తవానికి ఇక్కడ కూర్చున్న అందరికీ కూడా, వేదిక మీద ఉన్న సేవకులు కావచ్చు, ఇక్కడ కూర్చున్న వారు కావచ్చు, ఇక్కడ కావచ్చు, నాతో సహా అందరికీ కూడా ఏదో ఒక శ్రమ ఉంది. అవునా కదా? శ్రమలే లేవు అన్నవాళ్ళు ఒకసారి నుంచోండి. ఉన్నారు ఎవరైనా? మనందరికీ ఏదో ఒక శ్రమ ఉంది. అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు. బట్ మీరు చెప్పండి, శ్రమలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? కుడ్ యూ టెల్ మీ ఎనీవన్ ప్లీజ్? శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? రండి వాక్యం చూద్దాం ఒకసారి. మనకి శ్రమలు ఉన్నాయి కదా, మనం ఎలా ఉండాలని వాక్యం చెప్తుంది. అలా మనం ఉంటున్నామా లేదా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమల యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. హల్లెలూయా. చెప్పండి, శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉండాలంట? కుర్చీలో కూర్చున్న వాళ్ళని అడుగుతున్నాను, శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఓర్పుగా ఉండాలి అని చెబుతున్నారా, ఉంటున్నారా? ఓర్పుగా ఉండాలని చెబుతున్నారా, ఉంటున్నారా? చెప్పడం వేరు, ఉండడం వేరు. దేవుడు మాట్లాడుతున్నాడు, శ్రద్ధగా వినండి. క్రైస్తవుడని చెప్పుకోవడం వేరు, క్రైస్తవులా జీవించడం వేరు. am I right? ఆర్ యు అగ్రీ విత్ మీ? మళ్ళీ చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. క్రైస్తవుడని చెప్పుకోవడం వేరు, క్రైస్తవులా బ్రతకడం వేరు. ఈ రెండు వినడానికి ఒకేలా ఉంటాయి, బట్ ప్రాక్టికల్కి వచ్చేసరికి దే బోత్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. ఇక్కడ కూర్చున్న మీలో చాలా మంది మేము క్రైస్తవులం అండి అని చెప్పుకుంటున్నారు. కొంతమంది మాత్రమే క్రైస్తవులా జీవిస్తున్నారు, బ్రతుకుతున్నారు. ఎవరైతే క్రైస్తవులం అని చెప్పుకుంటారో వాళ్ళకు వచ్చిన శ్రమల్లో ఓర్పుగా ఉండలేరు. ఎవరైతే క్రీస్తు కొరకు నిజమైన క్రైస్తవులుగా జీవిస్తూ ఉంటారో వాళ్ళు ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడి వైపు చూస్తూ ధైర్యంగా బ్రతుకుతారు. బిగ్గరగా చప్పలు కొడుతున్నాయి మేము పరిచయండి. కాబట్టి మీ అందరికీ రెండు చేతులు జోడించి చేసుకునే మనం ఏంటంటే, క్రైస్తవుడని చెప్పుకోవడం మానేసి క్రైస్తవులా జీవించడము, బ్రతకడము నేర్చుకోవాలి. హల్లెలూయా. యేసు నామములో మన ప్రవర్తనే ఇతరులకి సువార్తగా అందునుగాక. హల్లెలూయా. వాస్తవానికి మనిషి తన ఆలోచనలో కూడా సుఖానికే ప్రాధాన్యత ఇస్తాడు తప్ప శ్రమకు ప్రాధాన్యత ఇవ్వడండి. ఎలాగో చెప్తాను. బైబిల్లో మనందరికీ తెలిసిన ఒక మాట ఉంది, శోధించబడిన మీదట సువర్ణంగా మారుతాను అని చెప్పి. అందరూ అలాగే ఆలోచిస్తారు, నేను శోధించబడ్డాక నా జీవితం సువర్ణంగా మారిపోతుంది అని చెప్పి. అసలు నీ జీవితం సువర్ణంగా మారాలంటే ముందు నువ్వు దేన్ని ఎదుర్కోవాలి? శోధనని ఎదుర్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్కి మనం అందరము వంట చేస్తాం. ఆ వంట చేసినప్పుడు తాలింపులు వేస్తాం. ఆ తాలింపులు ముఖ్యంగా ఆవాలు వేస్తాం.
ఆవాల రుచి వండక ముందు ఎలా ఉంటది? చేదుగా ఉంటది. వండిన తర్వాత మధురంగా మారుతుంది. అంటే చేదుగా ఉన్న ఆవాలు రుచికరంగా మారాలి అంటే అవి కూరలో వేయించబడాలి, చక్కగా నూనెలో వేయించబడాలి, కూరలో ఉడికించబడాలి. అప్పుడే చేదనం పోయి దానికి మధురం అనేది వస్తుంది. అలాగే మీ జీవితాలు సువర్ణంగా మారాలి అంటే ఖచ్చితంగా మీరు శ్రమల చేత శోధించబడాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పంటారా? శ్రమ కలుగుట నాకు మేలాయను అనే ఈ వాగ్దానం మా కుటుంబం పట్ల అక్షరాలా నెరవేరింది. ఎస్, మీ ఇంట్లోనే కాదండి శ్రమలు, మా ఇంట్లో కూడా ఎన్నో శ్రమలు వచ్చాయి. ఎలాంటి శ్రమలు తెలుసా? చావు తప్ప వేరే దిక్కు లేదు, అన్ని శ్రమలు వచ్చాయి. ఆ శ్రమలు వచ్చినప్పుడు మేము ఏం చేసాం? మేము ఏం చేస్తే ఆ శ్రమలన్నింటినీ దేవుడు మా కుటుంబానికి మేలులుగా మార్చాడు? అసలు వాస్తవానికి మన కుటుంబానికి నిజమైన మేలులు, నిజమైన ఆశీర్వాదాలు ఏంటి అని కొన్ని నిమిషాలు వాక్యంతో కూడిన మా కుటుంబం యొక్క రక్షణ సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడున్న మీలో ఎంతమంది మా కుటుంబ సాక్ష్యం విన్నారు? చేయి చూపిస్తారా? నా సాక్ష్యం కాదు, మా కుటుంబ సాక్ష్యం. విన్నవాళ్ళు చేయి చూపించండి, పూర్తిగా చేపెక్కెత్తండి. యా, ఒక 10-20 మెంబర్స్ ఉన్నారు, మిగతా వాళ్ళకి తెలియదు కనుక వాక్యంతో కూడిన మా కుటుంబం యొక్క రక్షణ సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. వినండి శ్రద్ధగా. మా ఇంట్లో వచ్చిన శ్రమలేంటి, ఆ శ్రమలు వచ్చినప్పుడు మేము ఏం చేసాం, మేమేం చేస్తే ఆ శ్రమలన్నింటినీ దేవుడు మాకు మేలులుగా మార్చాడు, అసలు మన కుటుంబానికి నిజమైన మేలులు, నిజమైన ఆశీర్వాదాలు ఏంటి అనేది చెప్పబోతున్నాను. శ్రద్ధగా వినాలి. అయితే ఒక మాట అడుగుతాను, చెప్పండి. అంజలి అక్క, నువ్వు చెప్పినట్టుగా నా జీవితంలో శ్రమలున్నాయి, నా కుటుంబంలో శ్రమలున్నాయి, అవన్నీ నాకు నా కుటుంబానికి మేలులుగా మారాలని నేను కోరుకుంటున్నాను అన్నవాళ్ళు చేయి చూపిస్తారు ఒకసారి. ఎంతమంది మీ శ్రమలు మీకు మేలులు అవ్వాలనుకుంటున్నారు? వెరీ గుడ్. అయితే చేతులెత్తిన మీ అందరి శ్రమలు మీకు మేలులైపోతాయి. ఆమెను కాదు చెప్పేది, విను పూర్తిగా. హల్లెలూయా. శ్రమలు లేకపోతే మళ్ళీ కళ్ళు నెత్తికెక్కుతాయి. సరిగ్గా విను, ఎంత ఆశో మీ అందరికీ. హల్లెలూయా. చేతులెత్తిన మీ అందరి శ్రమలు మీకు మేలులైపోతాయి అని నేను చెప్పను, కానీ దేవుని కృపతో ఒక మాట చెప్తాను. పరుగు పందెంలో 10 మంది పరిగెడుతున్నారు. ఎంతమంది ఫస్ట్ వస్తారు? ఆ ఒక్కదానివి ఈ రాత్రికాల సమయంలో నువ్వు అయిపోను గాక. ఆ ఒక్కడివి యేసునామములో నువ్వు అయిపోను గాక. కొన్ని నిమిషాలు దేవాది దేవుడు ఈ ప్రాంగణాన్ని అంతా కూడా బెతస్తా కోనేరుగా మార్చేశాడు. ఆమె చెప్తారనుకున్నా. కొన్ని నిమిషాలు మన యేసయ్య ఈ గ్రౌండ్ అంతా కూడా బెతస్తా కోనేరుగా మార్చేశాడు. ఆనాడు ఆ బెతస్తా కోనేరులో ఎవరైతే ముందు దిగుతారో వారికి ఏమొచ్చింది? స్వస్థత. కానీ ఈ బెతస్తా కోనేరులో ఎవరైతే దేవుడి వాక్యాన్ని, సాక్ష్యాన్ని 1 గంట సేపు ప్రశాంతంగా వింటారో వారి జీవితాలలో ఆశీర్వాదం రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప పొందిన ఒక సేవకురాలుగా ఆజ్ఞాపిస్తున్నాను, ఈ రోజు ఈ కూడికి నువ్వు ఎలా అయితే వచ్చావో అలా వెళ్ళవు. నా దేవుడు తన ఆశీర్వాదాన్ని నీ వెంటించి పంపించును గాక. నమ్మిన వాళ్ళు 2 చేతులు ఆకాశం వైపు చూపించి బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవాది దేవుడి మహిమపరచండి ఉల్లాసముగా. బిగ్గరగా దేవుడు చూస్తున్నాడు మీ విశ్వాసాన్ని. హల్లెలూయా. శ్రద్ధగా వినండి. మాది పుట్టుకతోనే క్రైస్తవ కుటుంబం కాదండి. మేము పుట్టుకతోనే క్రైస్తవులం కాదు. మాది ఒక హైందవ కుటుంబం, హిందూ కుటుంబం. హైందవులు, హిందువులు అనగానే మీకు ఒక డౌట్ వస్తుంది, ఏ కులం, ఏ మతం, ఏ జాతి, ఇవి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. సరే, ఆ డౌట్ క్లారిఫై చేయడం కోసం చెప్తున్నాను వినండి. మాది ఒక చౌదరి కుటుంబం. చౌదరి అంటారు, కమ్మకులం అంటారు, కమ్మోరు అంటారు. ముఖ్యంగా మా ఇంటి పేరు కలిగిన వారిని పెద్ద కమ్మోరు అని పిలుస్తారు. మీరు అడగొచ్చు, అంజలక్క ఇక్కడ నువ్వు నీ కులం పేరు ఎందుకు చెప్పావమ్మా? దానికి ఒక కారణం ఉంది. ఎందుకు చెప్పానంటే, సమాజంలో ఎప్పుడు మనం ఒక మాట వింటూ ఉంటాం. ఏంటా మాట అంటే, యేసుక్రీస్తు పలానా జాతికి, పలానా మతానికి, పలానా వర్గానికి చెందిన దేవుడు అంటుంటారు. నిజమా మాట? దట్ ఈస్ ట్రూ. వాక్యం ఏం చెప్తుంది? రండి ఒకసారి చూద్దాము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34 నుంచి 36 వచనాలు చదవండి ఒకసారి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34 నుంచి 36 వచనాలు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను అంటున్నారు పేతురు గారు. ఇక్కడ ఈ మాట పేతురు చెప్తున్నాడు. ఎవరు పక్షపాతి కాదంట? దేవుడు పక్షపాతి కాడండి. ఒకవేళ దేవుడు పక్షపాతి అయి ఉంటే ఈరోజు ఆస్మా నేను మీ ముందు ఈ విధంగా ఉండేవాళ్ళమే కాదు. నేను ఇందాకే చెప్పాను, మనుషులే పక్షపాతులు అవుతారు కానీ మనిషిని చేసిన దేవుడు మాత్రం ఎప్పుడు పక్షపాతమో చూపించడు. నెక్స్ట్, ప్రతి జనములోను ఆయనకు భయపడి
నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. హల్లెలూయా. ఎవరిని అంగీకరిస్తాడంట? దేవుడు. నీతిగా నడుచుకుని ఆయనకి భయపడితే దేవుడు అంగీకరిస్తాడని వాక్యం చెప్తుంది. అక్కడ ఏముందో తెలుసా? పలానా కులం పలానా వర్గం అని లేదు. ప్రతి జనములో నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా, నీ జాతి ఏదైనా, నీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే, నువ్వు గనక దేవుడికి భయపడి నీతిగా నడుచుకుంటే నా దేవుడు నిన్ను అంగీకరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నా స్థితిని మార్చినట్టు నీ స్థితిని కూడా మార్చేస్తాడు. హల్లెలూయా. బైబిల్లో చక్కటి మాటలు ఉన్నాయి. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా అన్నాడే తప్ప పలానా వర్గం పలానా జాతి అని దేవుడు చెప్పలేదు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్నాడే తప్ప ఏ రోజు పలానా వర్గం అని దేవుడు అక్కడ మెన్షన్ చేయలేదు. హల్లెలూయా. ఒక మాట నన్ను చెప్పనివ్వండి. ఇన్ని సంవత్సరాలుగా మనం చెప్పుకుంటున్నాం కదా, స్త్రీలు పురుషులు నపుంసకులు అని చెప్పి. ఈ లింగ భేదాలన్నీ కూడా మన దేహానికి తప్ప మన ఆత్మకి ఎటువంటి లింగ భేదము లేదు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. స్త్రీలు పురుషులు నపుంసకులని లింగ భేదాలన్నీ కూడా మన దేహానికి తప్ప మన ఆత్మకి ఎటువంటి లింగ భేదము లేదు. అందుకే వాక్యం చెప్తుంది, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ వారిని ఆరాధించుడి అన్నాడే తప్ప శరీరంతోనూ సత్యంతోనూ ఎక్కడ దేవుడు చెప్పలేదు. చివరి మాట చదువునానా? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. నా యేసుకి నీ కులంతోనూ మతంతోనూ రంగుతోనూ భాషతోనూ స్థితిగతులతోనూ సంబంధం లేదండి. చాలా రోజుల కిందట సోషల్ మీడియాలో ఒక కొటేషన్ చదివాను. చాలా ఇయర్స్ అయింది చదివది. అందులో ఏమని రాసిందంటే, మన భారతదేశంలో కులాలు అనే భేదం లేకుండా అందరికీ సమానంగా దక్కింది ఏంటో తెలుసా? కరోనా. ఏంటిది? నిజమే కదా. కరోనాకి ఏమైనా కులమత భేదాలు ఉన్నాయా? వీడు చౌదరి, రెడ్డి, నాయుడు, దళితుడు ఏమైనా చూసిందా? వీడిది సొంత ఇల్లు, వీడిది అద్దెలు ఏమైనా చూసిందా? అందరిని అది తీసుకొని వెళ్ళింది. అందుకే అంటారు, నా ప్రియ సహోదరి సహోదరుడా, మన యేసయ్య వచ్చింది మన కులాల్ని మతాల్ని మార్చడానికి కాదు, మన బ్రతుకులను మార్చడానికి వచ్చాడు. హల్లెలూయా. మైక్ ద్వారా నంద్యాల ప్రాంతంలో నా మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా వినండి. నా యేసయ్య వచ్చింది నీ కులాన్ని మతాన్ని మార్చడానికి కాదు, నా యేసయ్య వచ్చింది ఒక పాపిని పరిశుద్ధునిగా చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. నశించిపోతున్న దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. బిగ్గరగా చప్పలు కొడుతూ ఏమేంపరచాలి. అందుకే ఇక్కడ నేను నా కులం పేరు చెప్పాను. మాది ఒక చౌదరి కుటుంబం. మా సొంతూరు కృష్ణా జిల్లాలోని విజయవాడ. నేను విజయవాడలో పుట్టి పెరిగాను. కానీ దాదాపు 16 సంవత్సరాలుగా సేవ నిమిత్తం నేను హైదరాబాద్ లో ఉండిపోయాను. నా ఫ్యామిలీ అంతా స్టిల్ ఇప్పటికీ విజయవాడలోనే ఉన్నారు. అలా విజయవాడలో ఒక చౌదరి కుటుంబంలో పుట్టి పెరిగాను. మా నాన్నగారి పేరు కళ్యాణం బాలకోటేశ్వర చౌదరి గారు. మా అమ్మగారి పేరు కళ్యాణం దేవకి. మా ఇంటి పేరు కళ్యాణం. మా అమ్మగారి సొంతూరు పశ్చిమ గోదావరిలోని ద్వారకా తిరుమల, చిన్న తిరుపతి అంటారు. అది మా అమ్మగారి స్వగ్రామం. ఆ చిన్న తిరుపతి గుడి ముందు మా అమ్మమ్మ తాతయ్య ఇడ్లీలు దోశలు వ్యాపారం చేసుకునేవారు. అది వారి జీవనోపాధి. గుడిలో ఉండే పంతులు గారు, ఆయన పేరు కృష్ణమాచార్యులు. ఇప్పుడు ఆయన లేరు. నాకు తెలిసినంత వరకు మేబీ ఆయన కొడుకులు కానీ ఆయన మనవాళ్ళు కానీ ఇప్పుడు అక్కడ పూజారులుగా పనిచేస్తూ ఉంటారు. కావాలంటే మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఈ గుడిలో పూజారిగా పనిచేసే కృష్ణమాచార్యులు గారికి అమ్మమ్మకి తాతయ్యకి చాలా సన్నిహితం. ఒకే కుటుంబ సభ్యులు కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఎందుకంటే తెల్లారగానే వీళ్ళు గుడి ముందు వ్యాపారం చేసుకోవాలి, ఆయన గుడిలో పూజారిగా పనిచేయాలి. వీళ్ళు ఒకే కుటుంబంలో ఉండేవాళ్ళు అనమాట చక్కగా. అయితే మా అమ్మగారి చిన్న వయసులోనే మా అమ్మమ్మ తాతయ్య ఇద్దరు కూడా మరణించారు. ఇక పంతులు గారు, అయ్యో నా కళ్ళ ముందు పుట్టిన పిల్ల, అమ్మా నాన్న ఇద్దరు చనిపోయారు, తెలిసిన పిల్లని తెలిసి నేను ఎలా అలా అనాథలా వదిలేస్తాను అని చెప్పి వారిరువురు మరణించిన తర్వాత ఈ చిన్న తిరుపతిలో ద్వారకా తిరుమలలో ఉండే కృష్ణమాచార్యులు ఒక పంతులు గారు మా అమ్మగారిని చేరదీసి పెంచుకోవడం జరిగింది. దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మా అమ్మగారు పుట్టింది చౌదరి కుటుంబంలోనైనా పెరిగింది ఎక్కడ? గట్టిగా చెప్పాలి. అగ్రహారంలో ఒక పంతులు గారి ఇంట్లో పెరిగింది మా అమ్మగారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, చాలా పని ఉంది దీంతో తర్వాత. అలా బ్రాహ్మణ కుటుంబంలో పెరిగిన నా తల్లిని పెళ్ళంటే ఏంటో కూడా తెలియని 11 ఏళ్ల వయసులో మా నాన్నకిచ్చి వివాహం చేశారు. అప్పటి కాలంలో ఆడపిల్లలకి చాలా చిన్న వయసులో పెళ్లిళ్ళు అవుతూ ఉంటాయి, బాల్య వివాహాలు అంటారు. పాపం వాళ్ళకి పెళ్ళంటే అర్థం కూడా తెలియదు. అలా తెలిసి తెలియని చిన్న వయసులో మా అమ్మకి మా నాన్నతో వివాహం జరిగింది. మా నాన్న ఒక లారీ డ్రైవర్. లారీని ఆయన నడిపితే ఆయన్ని ఏది నడిపేదో తెలుసా? అర్థమైందా? ఈ లైన్లో సౌండ్ రావట్లేదేంటి? అందరూ బుద్ధిమంతులేనా? దేవుడు వారిని దీవించును గాక. భర్త తాగుబోతే అయితే ఆ కుటుంబాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని తలకాయలు ఊగుతున్నాయి.
ఒక ఆమెమో అంటే ఏంటి, ఇంట్లో జరుగుతుందని నాకు ఇండైరెక్ట్ గా చెప్తున్నావు. సరే, దేవుడు వారిని కూడా మార్చును గాక. మారాలి లేదా? మరి సౌండ్ ఎందుకు తక్కువ వచ్చింది? గట్టిగా చెప్పు, దేవుడు వారిని మార్చును గాక. ఎస్, మారిపోయాడు. చూడండి, ఈ రోజు మీ ఇంట్లో మీ పురుషుడు గాని, మీ భర్త గాని, మీ ఇంట్లో ఎవరైతే మగవాళ్ళు తాగుతున్నారో వాళ్ళు తాగకుండా ఈ రోజు ఇంటికి వస్తారు, మిమ్మల్ని ప్రేమిస్తారు. నవ్వుతారేంటమ్మా? శారా కూడా మీలాంటిదే. గర్భఫలం ఇస్తానే పిచ్చిదానా అంటే తలుపక్కన వచ్చిన పళ్ళికలు ఇచ్చిందంట. దేవునికి అసాధ్యమైనది ఏది లేని చెప్పి నువ్వు ఏం చేయాలి? నమ్మాలి. ప్రియ సహోదరి, సిస్టర్స్ కోసం ఒక మాట చెప్తాను. బస్సులో అంట స్త్రీలని గౌరవించడం మన సాంప్రదాయం అని ఉందని చెప్పి మీలాంటి ఒక మహాతల్లి వెళ్ళి డ్రైవర్ గారిని లేపేసిందంట. వందనాలమ్మ మీ అందరికి. ఎలా భరిస్తున్నారంట మా బ్రదర్స్, పాపం అమాయక మొహాలేసుకుని ఎలా కూర్చున్నారు చూడండి కుర్చీల్లో. ఇంట్లో నోరు మీదే, చర్చిలో నోరు మీదే. ఎప్పుడైతే దేవుడు మా బ్రదర్స్ కి గాఢ నిద్ర కలుగు చేసి మిమ్మల్ని సృష్టించాడో మీరు వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తున్నారా? హల్లెలూయా. ఒక స్త్రీగా నువ్వు విశ్వాసముతో ఉన్నప్పుడు నిన్ను బట్టి దేవుడు నీ కుటుంబాన్ని దీవించును గాక, నీ ప్రాంతాన్ని ఆశీర్వదించును గాక, నీ సంఘాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. ఒక ఎస్తేరులా, ఒక హన్నాలా దేవుడు నీకు తోడుగా ఉండును గాక. హల్లెలూయా. నువ్వేమీ బరువులు బండాలు మోయాల్సిన అవసరం లేదు. దేవుడు నా కుటుంబ స్థితి మార్చగల సమర్థుడు అని నీలో ఆవగింజ ఎంత ఆవగింత విశ్వాసం ఉంటే ఈ రాత్రి నా యేసయ్య నీ కుటుంబ స్థితిని తారుమారు చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. అలా తాగుబోతు భర్తతో మా అమ్మ చాలా కష్టాలు పడేదండి. మీకు తెలుసు, ఇంట్లో ఒక పురుషుడు తాగుబోతూ ఉంటే ఆ కుటుంబ స్థితి ఎలా ఉంటుందో. ఎలాంటి కష్టాలంటే, భార్య తినిందా, పిల్లలు సంతోషంగా ఉన్నారా, ఇవేమి మా నాన్న పట్టించుకునేవాడు కాదు. వారానికి 10 రోజులకోసారి లారీకి వెళ్ళేవాడు. లారీకి వెళ్ళొచ్చి మా అమ్మకి డబ్బులు ఇవ్వాల్సింది పోయి మా అమ్మ దగ్గర డబ్బులని లాక్కొని వెళ్తూ ఉండేవాడు. అలా రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచిపోయాయి. ఎన్నో కష్టాల మధ్యలో నా తల్లి 5 సంతానానికి జన్మనిచ్చింది. ఎంతమందికి? మేము మొత్తం 5. ఫస్ట్ ఏమో అక్క పుట్టింది. అక్క తర్వాత 3 అన్నయ్యలు పుట్టారు. 3 అన్నయ్యల తర్వాత నేను పుట్టాను. నేనే మా ఫ్యామిలీలో అందరికన్నా చిన్న. ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి, మా కుటుంబంలో నేను మాత్రమే ఒక హిజ్రాగా పుట్టాను. మా ఇంట్లో అందరూ కూడా మీలాగే సంపూర్ణ జీవితం కలిగిన స్త్రీలు, పురుషుడు. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. దయచేసి ఒక మాట అడుగుతాను, చెప్పండి, ప్రతి ఒక్క మనిషి జీవితం ఏ విధంగా మొదలవుతుందో, ఏ విధంగా సమాప్తమవుతుందో ఎవరికైనా తెలుసా? ప్రతి కథకి కూడా ఒక మొదలు అనేది ఉంటే ముగింపు కూడా ఖచ్చితంగా ఉంటుంది. మా నాన్న జీవిత కథకు కూడా ఒక ముగింపు జరిగిందండి. కానీ ఆ ముగింపు ఎంత భయంకరం అంటే, ఆయనకున్న తాగుడు అలవాటికి ఒక రోజు ఒక భయంకరమైన రోగం వచ్చేసింది. అదేలాంటి రోగం? ఆగకుండా ఒకటే దగ్గు, దగ్గిన ప్రతిసారి నోటు నుంచి భయంకరంగా రక్తం కారుతూ ఉండేది. ఇది జరిగి దాదాపు 30 ఏళ్ళైంది. ప్రస్తుతం ఆ రోగాన్ని ఏమంటారో తెలుసా? టీబీ. ఏమంటారు? క్షయ. ప్రజెంట్ టీబీకి మందులు ఉన్నాయి, అప్పట్లో మందులు లేవు. ఆ టీబీతో మా నాన్న బాధపడుతూ ఉంటే నా తల్లి చూసి తట్టుకోలేక హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో డాక్టర్లు, ఏమా నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఇలాంటి రోగాలకి మా హాస్పిటల్లో మందులు నీకు చెప్పాం కదా, ఎంత అసహ్యంగా దగ్గుతున్నాడు, దగ్గిన ప్రతిసారి ఇంత భయంకరంగా రక్తం కక్కుతున్నాడు, తీసుకెళ్ళి ముందు ఇక్కడ నుంచి. ఎవరు మాటలేవి? హాస్పిటల్లో డాక్టర్ అంటున్న మాటలు. భర్త ఎంత నీచుడైనా, భర్త ఎంత తాగుబోతైనా ప్రతి భార్య కోరుకునేది ఒకటే, నా భర్త నా కళ్ళ ముందు సంతోషంగా ఉంటే చాలు. ఎన్ని హాస్పిటల్ తీసుకెళ్ళినా డాక్టర్లు అంటున్నారు నో, అందరూ చేతులు ఎత్తేస్తారు. అయితే తన భర్త బతకాలని తన భార్య పడుతున్న తపన చూసి కొన్ని క్షణాలలో మా నాన్న చనిపోతాడనగా మా అమ్మతో చివరిగా ఏమంటున్నాడో తెలుసా? దేవకి, బ్రతికున్నంత కాలం నిన్ను పిల్లల్ని నేను సంతోషంగా చూసుకోలేదు, కాబట్టి దేవుడు నాకు మంచి శిక్షే ఏంటంటే దేవుడు నాకు మంచి శిక్షే వేశాడు. తప్పు తెలుసుకున్నాడు, కానీ లాభం ఉందా? సమయం ఉందా? మైక్ ద్వారా ఈ నా మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు వినండి, దేవుడు మనందరికి ఒక సమయం ఇస్తాడు. ఆ సమయంలోపు నువ్వు మారావా? సరే సరే. ఆ సమయంలోపు నువ్వు మారలేదా, మన ఎండింగ్ ఎలా ఉంటుందో తెలుసా? అగ్ని ఆరదు, పొరుగు చావదు. దట్ ఈస్ అవర్ ఎండింగ్. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన సమయంలోపే నువ్వు మారాయని కనిపించాలి. ఆ సమయం అయిపోయిందో దేవుడు కూడా ఏమీ చేయలేడు. 10 మంది కన్యకల విషయంలో జరిగింది అదే. సమయాన్ని పాటించిన 5 ఎత్తబడ్డారు, పాటించిన 5 విడిచిపెట్టబడ్డారు. దేవుడు కూడా టైం ఎండింగ్ చేస్తాడు, జాగ్రత్త. దేవుడు మా నాన్నకి ఇచ్చిన సమయం అయిపోయింది. చివరికి ఏం జరిగిందో తెలుసా? ఆ చివరి క్షణాల్లో మా అమ్మ కాళ్ళ మీద పడి బ్రతిమలాడుతున్నాడు, నన్ను ఏదో రకంగా బ్రతికించు, ఇక నుంచి నేను తాగను, పిల్లల్ని నేను బాగా చూసుకుంటాను, నన్ను ఏదో ఒకటి చేసి బ్రతికించు అంటున్నాడు. బట్ దేర్ వాస్ నో టైం.
చివరికి జరిగింది ఏంటంటే, మేమందరము చూస్తుండగానే ఆ టీబీ వ్యాధితో మా నాన్న మరణ వేదన అనుభవిస్తూ ప్రాణాలు విడిచాడు. ఈస్ గాన్. నాన్న చనిపోయాడు. అప్పుడు నా వయసు 3.5 సంవత్సరాలు. నా జీవితంలో తండ్రి ప్రేమ ఏంటో కూడా తెలియకుండా పెరిగాను. ఎప్పుడైనా ఫోటోలో చూసి అచ్చా ఆయన మా డాడీ ఇలా ఉంటారా అని అనుకోవడం తప్ప ఆయన ఎలా ఉంటారో కూడా నాకు సరిగ్గా తెలియదు. ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు నాకు 3.5 years, చిన్న వయసు, 3.5 సంవత్సరాలు. ఏం తెలుస్తుంది? తెలియని వయసు. నా ఫ్రెండ్స్ నన్ను అడుగుతారు, అంజలి చిన్నప్పుడే నీకు నాన్న చనిపోయారు కదా, ఎప్పుడు బాధపడలేదా నాన్న ప్రేమను పొందుకోలేదని చెప్పి అని. నేను వాళ్ళతో అంటాను, నేను ఎప్పుడు బాధపడలా. ఎందుకో తెలుసా? నేను ఇహలోక తండ్రి ప్రేమని పొందుకోలేకపోయినా ఈ రోజు పరలోక తండ్రి ప్రేమని పొందుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఎవరికైనా నాన్న లేరని బాధపడుతుంటే వినండి, దేవుడే మనకి నాన్నగా ఉన్నాడు. హల్లెలూయా. నో ప్రాబ్లం. యేసయ్య నీకు ఫాదర్ గా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నాన్న చనిపోయాడు. కుటుంబ భారం అంతా ఎవరి చేతిలోకి వచ్చిందో తెలుసా? చదువు లేని మా అమ్మ చేతిలోకి వచ్చేసింది. మా అమ్మకి చదువు లేదు. పాపం పెళ్ళంటే ఏంటో కూడా తెలియని 11 ఏళ్ల వయసులో పెళ్లి చేశారు. జీవితం ఏంటి, బంధాలేంటి, బాధ్యతలు ఏంటి అని అర్థం చేసుకునే లోపే 5 పిల్లల చేతిలో పెట్టి ఆయన గారు బయలుదేరారు. కుటుంబంలో ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా మా తల్లి తన 5 పిల్లల్ని పస్తులుంచేది కాదు. అక్క, 3 అన్నయ్యలు, నేను. మా 5గురిని పోషించడం మా అమ్మకు ఒక సవాల్ అయిపోయింది. కొన్ని సందర్భాలలో పూట గడవడమే కష్టంగా ఉండేది. అలాంటి భయంకరమైన ఆర్థిక ఇబ్బందుల మధ్యలో ఒకరోజు ఒకరు మా ఇంటి తలుపు తట్టారు. ఎవరు తట్టారు? హల్లెలూయా. ఎవరు తట్టారు? ఆయనే, నజరేయుడైన యేసు. హల్లెలూయా. చౌదరి కుటుంబంలో పుట్టిన నా తల్లి పెరిగింది ఎక్కడని చెప్పాను? అగ్రహారంలో ఒక పంతులు గారు పెంచుకున్నారని చెప్పాను కదా. ఎప్పుడైతే అమ్మమ్మ తాతయ్య చనిపోయిన తర్వాత మా అమ్మ ఈ బ్రాహ్మణ కుటుంబంలోకి వచ్చిందో, వాళ్ళతో కలిసి తింటూ తిరుగుతూ ఉంటూ వాళ్ళ కుటుంబంలో పెరిగి ఆమె కూడా అవే విధానాలు, పద్ధతులు వచ్చేసాయి. ఒక మాట ఉంది కదా, 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అన్నట్టుగా ఆ బ్రాహ్మణ కుటుంబంలో పెరిగి ఆమె కూడా అవే విధానాలు. ఏంటా విధానాలు అంటే, ఊడ్చిన చోటే పస్తాలు ఊడుస్తూ ఉంటుంది, కడిగిన చోటే పస్తాలు కడుగుతూ ఉంటుంది. శుభ్రత, నీట్నెస్, ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడే ఉండాలి. ఎప్పుడైనా మా అన్నయ్య వాళ్ళు బయటికి ఇంట్లోకి వస్తే వాళ్ళని గుమ్మం దగ్గర చూసి అరే ఆగరని ఆపేస్తారు. మా అన్నయ్యలు అంటారు, ఏంటమ్మా గుమ్మం దగ్గర మమ్మల్ని ఆపేస్తున్నామంటే, నాన్న ఇప్పుడే పూజ చేశాను, స్నానం చేస్తే కానీ ఇంట్లోకి రావద్దని చెప్పి వాళ్ళని గుమ్మం దగ్గర ఆపేసి సబ్బు టవలు చేతికిచ్చి వాళ్ళు స్నానం చేస్తే ఇంట్లోకి రానిచ్చేది కాదు. మా అందరికి ఇలా విభూతులు పెట్టేసి ఉంటాయి. మా పక్కింటి ఆంటీ వాళ్ళకి అర్థమయ్యేది కాదు మేము చౌదరి కుటుంబం వారం, బ్రాహ్మణ కుటుంబం వారం. కొన్ని సందర్భాలలో మా పక్కింటి ఆంటీ వాళ్ళు వచ్చి మా అమ్మని అడుగుతూ ఉండేవారు, దేవకమ్మ మీరు చౌదరి కుటుంబం వారా, బ్రాహ్మణ కుటుంబం వారా? అవేం పూజలమ్మా, ఎలిగేవో తెలుగుతానే ఉంటది, చేసే పూజలు చేస్తానే ఉంటావు, వారంలో ఏదో ఒక రోజు ఉపవాసం అంటావు. హల్లెలూయా. ఆ రకంగా, ఎందుకంటే మా అమ్మగారు బ్రాహ్మణ కుటుంబంలో పెరిగారు కాబట్టి ఆ విధానాలు, పద్ధతులు ఆ విధంగా ఆమెకు అలవాటు అయిపోయాయి. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్పమంటారా? నా కుటుంబంలో మొదటిసారిగా క్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించింది మా అమ్మగారే. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఈ మాట విన్నాక ఆశ్చర్యం కలగొచ్చు, అదేంటి అంజలి మీ అమ్మగారు అగ్ర కులంలో పుట్టిందన్నావు, అగ్రహారంలో పెరిగిందన్నావు, ఎంతో నిష్ఠతో నియమాలతో ఉండేదన్నావు. అలాంటి మీ అమ్మగారు మీ కుటుంబంలో మొదటిగా రక్షించబడింది. ఎస్, నా తల్లి గారి ద్వారానే నా కుటుంబం రక్షించబడింది. మా ఇంట్లో మొదటిసారిగా క్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించింది కూడా మా అమ్మగారే. హల్లెలూయా. అది ఎలా జరిగిందో చెప్పే ముందు, మేము దేవుని నమ్ముకున్న తర్వాత ఏం జరిగిందో ఒక సందర్భం మీతో చెప్తాను. మా అమ్మగారు మేమందరం ఎప్పుడైతే యేసుప్రభు నమ్ముకొని చర్చికి వెళ్ళడం మొదలు పెట్టామో, మా చుట్టాల్లో చాలా మంది మమ్మల్ని వెలివేశారండి. మాతో మాట్లాడడం మానేశారు. అవ్వా మీరు ఆ దేవుడిని నమ్ముకున్నారు, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయా, మీరు మా ఇళ్ళకి రావద్దమ్మా, మేము మీ ఇళ్ళకి రావని చెప్పి చాలా వరకు మా చుట్టాల్లో మమ్మల్ని ఎవరు కూడా మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారు. అయినా సరే నా తల్లి శ్రమలు వచ్చినప్పుడు ఓర్పుగా ఉండాలనే సత్యంతో చుట్టాలు మాట్లాడడం మానేసినా సరే ఆ శ్రమల మధ్యలో ఓర్పుగా, ధైర్యంగా ఉంది. ఒకరోజు మా అమ్మగారికి వయసు మీద పడి, ఆరోగ్యం బాగోక వయసు మీద పడి ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన? నేను నా పిల్లలు దేవుడిని నమ్ముకున్నామని చెప్పి అయిన వాళ్ళందరూ మమ్మల్ని దూరం పెట్టారు, నాకేమో వయసు అయిపోతుంది, పిల్లలు చూస్తే ఎదుగుతున్నారు, రేపంటూ ఒక రోజున నాకు ఏదైనా జరిగితే నా 5 పిల్లల మంచి చెడు ఎవరు చూస్తారు అనే ఉద్దేశంతో మా అమ్మకు ఒక చెల్లింది, మా పిన్ని. మా అమ్మగారు అనుకున్నారు, అప్పుడప్పుడు నా పిల్లల్ని నా చెల్లి దగ్గర తీసుకెళ్తూ ఉంటాను, రేపు నాకు ఏదైనా జరిగితే నా చెల్లైనా నా పిల్లల మంచి చెడు చూస్తుందనే ఉద్దేశంతో ఒకరోజు మా అమ్మగారు మమ్మల్ని తీసుకుని మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అదే రోజు మా పిన్ని వాళ్ళ కూతురికి పెళ్లి సంబంధం వచ్చింది. ఆ రోజు మా పిన్ని చేసిన పని ఇప్పటికీ నేను మర్చిపోలేను. ఆ రోజు మా పిన్ని ఏం చేశారో తెలుసా? మా అమ్మగారిని మమ్మల్ని అలా ఇంటి వెనకదారిలోంచి, దొడ్డిదారి అంటారు కదా, అలా దొడ్డిదారిలోంచి తీసుకొని వచ్చి వంటగదిలో కూర్చోబెట్టి, అక్క
ఇక్కడే కూర్చో, తెలిసిన వాళ్ళు వచ్చారు, ఒక 5 నిమిషాలు మాట్లాడి పంపిస్తానని చెప్పి 3 గంటలు మమ్మల్ని వంటగదిలో కూర్చోబెట్టింది మా పిన్ని. ఎందుకంటారు? ఎందుకు చేసింది ఆ రోజు మా పిన్ని ఆ పని? ఒకవేళ మేము అక్కడ దేవుడిని నమ్ముకున్నామని చెప్పాల్సి వస్తే వాళ్ళ అమ్మాయికి వచ్చిన పెళ్లి సంబంధం ఆగిపోతుందనే ఉద్దేశంతో మా పిన్ని ఆ పని చేసేసరికి మా అమ్మ బోర్ని ఏడుస్తుంది వంటగదిలో. ఎందుకంటే మా పిన్ని మా అమ్మని అక్క అని పిలిచేది కదా, అమ్మ అని పిలిచేది. అమ్మమ్మ తాతయ్య చనిపోయిన తర్వాత మా అమ్మగారి దగ్గరుండి పెళ్లి చేశారు మా పిన్నికి. అమ్మ అని పిలిచిన చెల్లి యేసు ప్రభుని నమ్ముకున్నందుకు తననే తన పిల్లల్ని వంటగదిలో అనాథలా కూర్చోబెట్టేసరికి నా తల్లి తట్టుకోలేకపోయింది. మా అమ్మ ఏడిస్తే మేము తట్టుకోలేము. ఎందుకంటే నాన్న లేకపోయినా తండ్రి లేని లోటు తెలియకుండా పెంచింది మా 5గురిని. మా అన్నదమ్ములు మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాము, మన అమ్మ కళ్ళలో ఎప్పుడు కన్నీళ్లు చూడకూడదని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అలాంటి తల్లి వంటగదిలో కూర్చొని ఏడుస్తుంటే మేము చూసి తట్టుకోలేక ఆ రోజు మా పిన్నికి చెప్పకుండా మా అమ్మని అక్కడి నుంచి తీసుకొని వచ్చేసాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము వాళ్ళ గుమ్మం కూడా తొక్కలేదు. ఇది జరిగి దాదాపు 27 సంవత్సరాలు అయిపోయింది. తెలుసా అండి ఎందుకు తొక్కలేదు? మీరు అడగొచ్చు, అదేంటి అంజలి అన్ని సంవత్సరాలైనా వాళ్ళతో మాట్లాడలేదా, వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా? ఎందుకని? కక్ష, కోపమా, ద్వేషమా? అంటే కక్ష కాదు, కోపం కాదు, ద్వేషం కాదు. నా తల్లి ఒకటే నమ్మింది, నా పిల్లలకు కావాల్సింది బంధువుల ప్రేమ కాదు, నా పిల్లలకు కావాల్సింది యేసయ్య ప్రేమ. హల్లెలూయా. ఏమంటే ఒక మాట చెప్పమంటారా? ఈ చుట్టాలు బంధువులు కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? కొంతమంది అన్నారు, అందరూ కాదు, నంద్యాల వాళ్ళు, జాగ్రత్తగా వినండి. ఈ చుట్టాలు బంధువులు కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? మనం బాగుంటే మన చుట్టూ బెల్లం చుట్టూ ఎగిలి వాళ్ళంటే వాళ్తారు. మన పరిస్థితి తారుమారైపోతే ఒకరు కూడా వచ్చి మనకు సహాయం చేయరు. ఒకవేళ నేను మిమ్మల్ని, అమ్మా ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమంది చుట్టాల చేతిలో మోసపోయారు చెయ్యొద్దండి అంటే సగం చేతులు లెగుస్తాయి. ఆల్రెడీ ఒక ఆమె లేపేస్తుంది వెనకాల, వందనాలు అక్క నీకు. హల్లెలూయా. దేవుడు మహిమార్థంగా చెప్తున్నమాట. మా పిన్నికి చీరలు లేకపోతే ఎన్నోసార్లు మా అమ్మ చీరలు కట్టుకొని బ్రతికింది మా పిన్ని. ఒకానొక సందర్భంలో మేము యేసు ప్రభుని నమ్ముకున్నందుకు అంత వివక్షత చేసింది. కానీ ఇక్కడ అద్భుతం ఏంటో తెలుసా అండి? యేసు ప్రభుని నమ్ముకున్నందుకు అయిన వాళ్ళు మమ్మల్ని దూరం పెట్టినా, సొంత చెల్లి వంటగదిలో 3 గంటలు కూర్చోబెట్టినా, నా తల్లి మనుషులకి దూరమైంది తప్ప మనిషిని చేసిన దేవుడికి మాత్రం దూరం కాలేదు. బిగ్గరగా చప్పలు కొడుతున్నా పరుస్తారా? హల్లెలూయా. ఈ రోజులో చిన్న చిన్న కష్టాలు రాగానే చాలా మంది ఏం చేస్తారో తెలుసా? దేవుని విడిచిపెట్టడానికి సిద్ధమవుతారు. గుర్తుపెట్టుకో, మనుషుల మాటలు మనుషులమే మారిపోతున్నాయి, కానీ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు యేసయ్య మాత్రమే. హల్లెలూయా. మాట తప్పడానికి ఆయన మానవుడు కాడు, మనిషిని చేసిన దేవుడు. నమ్మిన వాళ్ళు చప్పలు కొట్టాలి యేసయ్యకి. హల్లెలూయా. అంత ధైర్యం ఎలా వచ్చింది? అంత విశ్వాసంతో మా అమ్మగారు ఎలా ఉండగలిగారు అంటే, ఆమెకి ఎవరైతే సువార్త చెప్పారో ఆ సువార్త విత్తనాలు చాలా బలంగా ఆమెలో పడ్డాయి. హల్లెలూయా. ఎలా మా అమ్మగారు దేవుని నమ్ముకున్నారో చెప్తున్నాను, శ్రద్ధగా వినండి, చాలా ఇంపార్టెంట్. అయితే మా నాన్న చనిపోయిన కొన్ని రోజులకి మా వీధిలో ఒక క్రైస్తవ తల్లి ఉండేదండి. మంచి ప్రార్థన పరురాలు, చాలా బాగా ప్రార్థన చేస్తుంది. ఆమె ప్రార్థన చేస్తే అప్పటి కాలంలో అద్భుతాలు కూడా జరిగేవి. విషయం ఏంటంటే, మా నాన్న బ్రతికున్నప్పుడు ఆయన తాగుడు మానేయాలని చెప్పి మా అమ్మ రాత్రిపూట ఎవరికి తెలియకుండా ఆ క్రైస్తవ తల్లి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని వచ్చేది రహస్యంగా. అంటే ఆ రకంగానైనా భర్త మారతాడనే నమ్మకంతో. మా నాన్న చనిపోయిన విషయం ఆ తల్లికి తెలిసింది. ఆమె ఒక రోజు మా ఇంటికి వచ్చారు. మా ఇంట్లో ఎవరైనా మొదటిసారిగా క్రైస్తవులు అడుగు పెట్టారు అంటే అది ఆమె మా ఇంటికి వచ్చింది. ఆమె ద్వారానే యేసయ్య మాకు పరిచయం అయ్యాడు. అయితే నా కుటుంబానికి యేసయ్యని పరిచయం చేసిన ఆ తల్లి చేసే పనేంటో తెలుసా? ఆ క్రైస్తవ తల్లి చేసే పనేంటో తెలుసా? జాంకాయలు అమ్ముకుంటున్నాను. ఒక జాంకాయలు అమ్ముకునే తల్లి ద్వారా ఈరోజు నా కుటుంబం రక్షించబడింది. హల్లెలూయా. ఒకసారి మీరే ఆలోచించండి, ఎక్కడ జాంకాయలు అమ్ముకునే ఆ తల్లి, ఎక్కడ దేశ విదేశాల్లో వాడబడుతున్న ఈ పనికిరాని పాత్ర? ఏమాత్రమైన సంబంధం ఉందా? మీరు అనుకోవచ్చు, పల్లెటూరులో పుట్టాను, చెట్ల మధ్యలో పొట్ల మధ్యలో పెరిగాను, అందం లేదు, చదువు లేదు, నన్నేం దేవుడు వాడుకుంటాడులే. నీకు విశ్వాసం ఉంటే ఆ జాంకాయల తల్లిని వాడుకున్న దేవుడు నిన్ను కూడా వాడుకోగల సమర్థుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె ద్వారానే యేసయ్య మా కుటుంబానికి పరిచయం అయ్యాడు. వాస్తవానికి ప్రస్తుతం ఆ తల్లి ప్రభువునందు నిద్రించారు. ఆమె గనక బ్రతికి ఉంటే హైదరాబాద్ లో నా దగ్గర పెట్టుకొని ఆమెకి ఏ లోటు రాకుండా చూసుకునేదాన్ని. ఎందుకో తెలుసా? నా కన్న తల్లి నాకు జన్మనిచ్చింది, కానీ ఆ తల్లి నన్ను, నా కుటుంబాన్ని నరకం నుండి తప్పించింది. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఒక మాట చెప్తాను వినండి. ఏ సేవకుని ద్వారా అయితే యేసయ్య నీకు పరిచయం అయ్యాడో, ఏ వ్యక్తి ద్వారా అయితే నువ్వు క్రీస్తులోకి వచ్చావో, ఆ సేవకుడిని, ఆ వ్యక్తిని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వాళ్ళ విషయంలో దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు.
నీకు ఎవరైతే యేసుని పరిచయం చేశారో ఆ వ్యక్తి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా, ఆ వ్యక్తి ఇబ్బందులు ఉంటే నువ్వు సహకరిస్తున్నావు అని చెప్పి దేవుడు ఆ వ్యక్తి విషయంలో నిన్ను లెక్క అడిగితే నువ్వు ఏం సమాధానం చెప్తావు? కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎవరి ద్వారా అయితే మీరు క్రీస్తులోకి వచ్చారో ఆ సేవకుని, ఆ వ్యక్తిని మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. హల్లెలూయా. ఆమె మా ఇంటికి వచ్చారు. ఫస్ట్ టైం మా ఇంట్లోకి ఒక క్రైస్తవుడు అడుగు పెట్టారు. మా కుటుంబ పరిస్థితి అంతా ఆమెకు తెలుసు. మా అమ్మతో మాట్లాడుతుంది, మా అమ్మను ఓదారుస్తుంది. భర్త చనిపోయాడు కదా, ఓదారుస్తూ సందర్భంలో మాటల మధ్యలో ఇలా అంది, దేవకి నీ భర్త చనిపోయాడు, నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే నువ్వు ఒక్కసారి చర్చికి రా. చర్చికి వచ్చి దేవుని పట్ల, ఆయన వాక్యం పట్ల విశ్వాసం ఉంచి క్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించు, యేసు ప్రభుని నమ్ముకో. అది జరిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ కష్టాల్లో, నీ అప్పుల్లో, నీ సమస్యల్లో, నీ రోగాల్లో, నీ ఇబ్బందుల్లో నువ్వు ఎలా ధైర్యంగా ఉండాలో యేసయ్య నీకు నేర్పిస్తాడు అని చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె చెప్పిన మాట ఎంత అద్భుతమైన మాట చూడండి. దేవకి, యేసు ప్రభుని నమ్ముకుంటే జరిగే అద్భుతం ఏంటో తెలుసా? నీ రోగాల్లో, అప్పుల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో నువ్వు ఎలా ధైర్యంగా ఉండి వాటిని ఎదుర్కోవాలో యేసయ్య నీకు నేర్పిస్తాడు. హల్లెలూయా. చాలా మంది సువార్త చెప్తారు, యేసు ప్రభుని నమ్ముకోండి, మీ కష్టాలు పోతాయి, మీరు లక్షాధికారులు అయిపోతారు, మీ కోటీశ్వరులు అయిపోతారు. అందుకే ఈ రోజుల్లో క్రైస్తవులు అంటే సమాజంలో విలువ లేకుండా అయిపోయింది. నేను ఇందాక చెప్పాను, మీకు గుర్తుందో లేదో, క్రైస్తవుడు అని చెప్పుకోవడం వేరు, క్రైస్తవుడిలా జీవించడం వేరు. ఎవరైతే క్రీస్తు కొరకు నిజమైన క్రైస్తవులుగా జీవిస్తూ ఉంటారో, బ్రతుకుతూ ఉంటారో, వాళ్ళ దగ్గర ఏమున్నా ఏమి లేకపోయినా ఒకటి మాత్రం ఖచ్చితంగా ఉంటది. ఏంటది? ఎవరైనా చెప్పగలరా? మళ్ళీ చెప్తాను, సమాధానం చెప్పడం రెడీగా ఉండండి. ఎవరైతే క్రీస్తు కొరకు నిజమైన క్రైస్తవులుగా బ్రతుకుతూ ఉంటారో, జీవిస్తూ ఉంటారో, వాళ్ళ దగ్గర ఏమున్నా ఏమి లేకపోయినా ఒకటి మాత్రం ఖచ్చితంగా ఉంటది. ఏంటది? నిరీక్షణ. ఇంకా ధైర్యం. ఏంటిది? ధైర్యం. మన ధైర్యం ఎవరు? యూదా గోత్రపు కొదమ సింహం. అందుకే వాక్యం చెప్తుంది కదా, నీతిమంతులు ఎలా ఉంటారంట? సింహము వలె ధైర్యంగా ఉంటారు అని చెప్పి. హల్లెలూయా. ఉదాహరణకి దానియేలు సింహాల బోన్లో వేసేశారు. ఆ సింహాల ముందు నువ్వు నేను ఉంటే ఏం చేస్తాను చెల్లి? సెల్ఫీ దిగుతావా? గుండాగిపోద్ది. కానీ దానియేలు ఏం చేశాడు తెలుసా? ఈ సింహాల నోళ్లు మోయించే దేవుడు నాతో ఉన్నాడని చెప్పి తన విశ్వాసాన్ని ధైర్యంగా చూపించాడు. కాబట్టి దానియేలు ధైర్యాన్ని చూసి దేవుడు సింహాల నోళ్ళకి తాళం వేసేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు రాజు విగ్రహానికి మొక్కమన్నారు. అప్పుడు రాజు ఏమన్నాడు? మీరు గనక నా విగ్రహానికి మొక్కకపోతే అగ్నిగుండంలో వేసేస్తాను అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? హే, నువ్వు మమ్మల్ని అగ్నిగుండంలో వేసేసినా సరే మా దేవుడు మమ్మల్ని కాపాడగల సమర్థుడురా. హల్లెలూయా. ఇంకొక మాట ఏమన్నారు తెలుసా? నాకు చాలా ఇష్టం అండి ఆ మాట. భలే అన్నారు వాళ్ళు. ఏమన్నారు తెలుసా? మా దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా సరే నీ విగ్రహానికి మేము మొక్కేదే లేదు. ఉన్నారు అటువంటి క్రైస్తవులు? ఈ రోజు దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఈ గ్రౌండ్ లో ఉన్న వారిని, అటువంటి క్రైస్తవులు ఇక్కడ ఉన్నారా? అక్కడ షడ్రక్ మేషక్ అంటున్నారు, అబేద్నెగోలు అంటున్నారు, ఈ అగ్నిగుండంలో నువ్వు మమ్మల్ని వేసేసినా, మా దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా సరే మా దేవుడికి విరుద్ధంగా ఏ పని మేము చెయ్యము అంటున్నారు. అలాంటి క్రైస్తవులు ఇక్కడ ఉన్నారా? నా రోగం తగ్గకపోయినా సరే నా యేసయ్య నేను విడిచిపెట్టను, నా అప్పులు తీరకపోయినా సరే నేను యేసయ్యకి దూరం కాను, నా జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా సరే నేను చర్చికి వెళ్లకుండా మానను అని నిర్ణయం తీసుకుని దేవుడి కోసం ధైర్యంగా, రోషంగా బ్రతుకుతున్న క్రైస్తవులు ఇక్కడ ఉన్నారని చెప్పి దేవుడి రాత్రికాల సమయంలో ప్రశ్నిస్తున్నాడు. నాకు అనిపిస్తుంది, ఎప్పుడైతే ఈ ముగ్గురు ఆ మాట చెప్తున్నారో రాజే కాదు, పైనుండి చూస్తున్న దేవుడు కూడా ఆశ్చర్యపోయి ఉంటాడు. అవునా కాదా? ఇదేంట్రా, ఇదేం విశ్వాసం రా, ఇదేం ధైర్యం రా, నేను మిమ్మల్ని కాపాడకపోయినా సరే నాకు విరుద్ధంగా మీరేమీ పని చేయరా, ఇదిరా విశ్వాసం అంటే, ఇదిరా ధైర్యం అంటే, మీరురా క్రైస్తవులు అంటే అని చెప్పి ఎప్పుడైతే ఈ ముగ్గురిని అగ్నిగుండంలో వేసేశారో వాళ్ళ ధైర్యాన్ని చూసి నాలుగో వ్యక్తిగా మన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం ఏంటో తెలుసా? షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని ఎవరైతే అగ్నిగుండంలోకి విసిరేశారో ఆ విసిరేసిన వారు ఆ వేడికి తట్టుకోలేక కాలి బూడిదైపోయారు. కానీ అగ్నిగుండంలో ఉన్న షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మాత్రం సురక్షితంగానే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పొచ్చేది ఏంటయ్యా అంటే, ఎవరైతే క్రీస్తు కొరకు నిజమైన క్రైస్తవులుగా జీవిస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర ధైర్యం ఉంటుంది. నా తల్లిని కదిలించిన మాట అది.
ఆ జాంకాయలు అమ్ముకునే తల్లి ఒకటే చెప్పింది, దేవకి నువ్వు గనక యేసు ప్రభుని నమ్ముకుంటే, యేసు ప్రభుని నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తే ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీ కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, అప్పుల్లో, రోగాల్లో నువ్వు ఎలా ధైర్యంగా ఉండి వాటిని ఎదుర్కోవాలో నా యేసే నీకు నేర్పిస్తాడని చెప్పింది. ఆ ఒక్క మాట మా తల్లిని పట్టుకుంది. ఆశ్చర్యపోయాను, చాలా ఆశ్చర్యపోయింది మా అమ్మ. నిజమే కదా, భర్త చనిపోయాడు, నేను ఒక విధవ స్త్రీని, భర్త లేని స్త్రీని అంటే ఈ సమాజానికి చాలా చులకన. నాకేమో 5 పిల్లలు ఉన్నారు, మగతోడు లేదు. ఈ 5 పిల్లల్ని నేను పోషించుకోగలను అన్న ధైర్యమే నాకు కావాలి. ఆ ధైర్యం యేసయ్య ఇస్తాడా అని చెప్పి లైఫ్లో ఫస్ట్ టైం మా ఇంటి పేరు కళ్యాణం అనే ఇంటి పేరు మీద కృష్ణా జిల్లాలో విజయవాడ సైడ్ 300 గడపలు ఉంటాయి. కావాలంటే మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. మమ్మల్ని పెద్ద కమ్మోరు అని పిలుస్తారు. మా వంశం మొత్తములో, మా ఇంటి పేరు కలిగిన వంశం మొత్తములో ఎవరైనా మొదటిసారిగా చర్చి గడప తొక్కారు అంటే అది దేవుని కృప వల్ల మా అమ్మగారే. హల్లెలూయా. ఆ తల్లి చెప్పిన సువార్త విని ఒక ఆదివారం రోజున ఇలాగే చర్చిలోకి వచ్చి కూర్చుంది. ఆమె ఏ రోజైతే చర్చిలోకి వచ్చి కూర్చుందో అదే రోజు పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. సేవకుడు పలికే ప్రతి మాట కూడా ఆమె ప్రస్తుత పరిస్థితికి తగిన విధంగా ఉన్నాయి. ఏడుస్తుంది, చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటుంది, ఆశ్చర్యపోతుంది. అరే, ఈ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, కానీ ఈ వ్యక్తి నా గురించి అన్ని తెలిసిన వ్యక్తిలా ఎలా మాట్లాడగలుగుతున్నాడు? ఇదే దేవుని గొప్పతనమేమో అని ఏడుస్తూ దేవుడికి ప్రార్థన చేస్తుంది. యేసయ్యా నన్ను క్షమించు, నువ్వు ఇంత గొప్పవాడవని ఇంతవరకు నాకు ఎవరు కూడా చెప్పలేదు. నేను నీ దాసుడితో నా గురించి ఏమీ చెప్పకుండానే నా గురించి అన్ని తెలిసిన వ్యక్తిలా నీ దాసుడి ద్వారా నాతో మాట్లాడుతున్నావు. ఈ రోజు నీ గొప్పతనం నేను తెలుసుకున్నాను. ఇక నుంచి నేను నిన్ను విడిచిపెట్టను. నా 5 పిల్లలతో నేను తుది శ్వాస వరకు నీ పట్ల నమ్మకంగా ఉంటాను నాయన అని చెప్పి చర్చికి వెళ్ళిన కొన్ని వారాల్లోనే మా అమ్మ రక్షించబడి క్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించింది. హల్లెలూయా, హల్లెలూయా. అలా మా అమ్మ తర్వాత మా అక్క, 3 అన్నయ్యలు కూడా దేవుని తెలుసుకోవడం జరిగింది. నా ప్రియ సహోదరుడు, శ్రమ కలుగుట నాకు మేలాయను. మన కుటుంబంలో ఎన్నో శ్రమలు వస్తాయి, కానీ మా కుటుంబంలో వచ్చిన శ్రమలకి మా కుటుంబంలో జరిగిన మేలు ఏంటో తెలుసా? ప్రజెంట్ మా అక్కకి పెళ్ళైపోయింది, మా 3 అన్నలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మా అమ్మగారు రక్షించబడ్డారు, మా 3 అన్నయ్యలు బాప్తీసం తీసుకున్నారు, నేను రక్షించబడ్డాను, అందరికి పెళ్ళిళ్ళు అయిపోయి అందరికి 2 పిల్లలు. ఈరోజు నా కుటుంబంలో ఆల్మోస్ట్ అందరూ కూడా దేవుని నమ్ముకొని విశ్వాసంతో ఆరాధిస్తూ దేవుని కోసం బ్రతుకుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నా కుటుంబంలో క్రీస్తు ఉన్నాడు. మీ ఇంట్లో ఎవరున్నారో నాకు తెలియదు, కానీ ఈరోజు నా కుటుంబంలో రక్షణ ఉంది. యేసయ్య ఉన్నాడు. ఈరోజు నా కుటుంబానికి అదే ఆశీర్వాదం అని చెప్పి నేను నా కుటుంబం నమ్ముతాము. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు నా ప్రియ సహోదరుడా, మన కుటుంబానికి మేలులు, ఆశీర్వాదాలు అంటే నువ్వు అనుకుంటున్నావేమో ఈరోజు నా కుటుంబానికి సొంత ఇల్లు ఉంది, అదే నాకు మేలు, ఆశీర్వాదం. ఈరోజు మా ఇంట్లో కావలసిన బంగారం ఉంది, డబ్బు ఉంది, అదే నాకు ఆశీర్వాదం. నా పిల్లలు పెద్ద పెద్ద స్కూళ్లలో చదువుతున్నారు, మా పిల్లలు అబ్రాడ్ లో చదువుతున్నారు, అదే నాకు మేలు, ఆశీర్వాదం అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. కానీ అవన్నీ నీకు అవసరమే, అవన్నీ నీకు వద్దని నేను చెప్పను, అవన్నీ నీకు కావాలి. కానీ నీకు, నీ కుటుంబానికి నిజమైన మేలు, నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? నువ్వు, నీ కుటుంబము రక్షించబడి ప్రతి ఆదివారం నువ్వు కుటుంబంతో సహా దేవుని సన్నిధిలో కనబడడమే నీకు, నీ కుటుంబానికి నిజమైన మేలు, నిజమైన ఆశీర్వాదం. హల్లెలూయా. అలాంటి కుటుంబాలు ఇక్కడ ఎన్నున్నాయి? చేయి చూపిస్తారు ఒకసారి. అమ్మా అంజలి, నువ్వు చెప్పినట్టుగానే మా ఇంట్లో మేమందరము బాప్తీసం తీసుకున్నాం. ప్రతి ఆదివారం ఒక్కళ్ళం కూడా మిస్ అవ్వకుండా మేము చర్చి కనబడతాం మా కుటుంబం వారు అన్నవాళ్ళు చేయి చూపించండి. మీ పాస్టర్లు అందరూ వెనకాలే కూర్చున్నారు, చూస్తున్నారు, జాగ్రత్త. హల్లెలూయా. చూడండి ఎంత తక్కువ మంది ఉన్నారు. నిజమైన ఆశీర్వాదము, నిజమైన మేలు మన కుటుంబానికి ఏంటంటే మన కుటుంబంలో అందరూ రక్షించబడి రక్షణ మన కుటుంబంలో ఉండడమే మన కుటుంబానికి నిజమైన మేలు, నిజమైన ఆశీర్వాదం. నా ప్రియ సహోదరుడా, నీ సొంత ఇల్లు, నీ బంగారం, నీ చదువు, నీ అందం, నీ జ్ఞానం ఇవేవి నిన్ను పరలోకం తీసుకెళ్ళలేవు. నీకున్న రక్షణ మాత్రమే నిన్ను పరలోకానికి చేరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అడగొచ్చు, అంజలి మీరు చౌదరీస్ అంటున్నావు, మరి అగ్రకులం, పెద్ద కులము, మరి మీ దగ్గర ఆస్తులు అవన్నీ బాగానే ఉండుంటాయని చెప్పి. వాస్తవానికి మాకు విజయవాడలో సొంత ఇల్లు, పొలాలు ఇవన్నీ చాలానే ఉండేవండి. విషయం ఏంటంటే మా నాన్న తాగుడికి బానిస అయిపోయి అన్ని అమ్మేశాడు. ఈరోజు నాకు, నా కుటుంబానికి సొంత ఇల్లు కూడా లేదు. ఎస్, హైదరాబాద్లో ఉంటున్న నాకైనా, విజయవాడలో ఉంటున్న నా కుటుంబానికైనా సొంత ఇల్లు కూడా లేదు. ఇదేదో మీరు నా మీద సింపతి చూపించాలి, జాడి పడాలి, అయ్యో అంజలి నీ దగ్గర ఏమీ లేదా అని మీరు అనుకోవాలని చెప్పట్లా.
నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఈరోజు నాకు నా కుటుంబానికి సొంత ఇల్లు లేకపోయినా మేము ప్రపంచంలోకి వెళ్ళే గొప్ప ధనవంతులం. ఎందుకంటే మేము యేసయ్యని సంపాదించుకున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నేను స్టార్టింగ్ లోనే చెప్పాను, ఈ ప్రపంచంలో గొప్ప కోటీశ్వరుడు, గొప్ప లక్షాధికారి, గొప్ప ధనవంతుడు ఎవరైనా ఉన్నారు అంటే అది క్రీస్తుని కలిగిన వ్యక్తే. హల్లెలూయా. మొన్న ఒక తమ్ముడు ఫోన్ చేసి చెప్తున్నాడు, అంజలక్క నేను యేసుప్రభుని నమ్ముకున్నానని నా దోస్తులందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు అక్క అన్నాడు. నేను అన్నాను, ఏమంటారు నాన్న అంటే, అక్క వాళ్ళు అంటారు, అని నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు కదరా, ఏమిచ్చాడు నీ యేసయ్య నీకు? నీ ముఖానికి సొంతూళ్ళలో సొంతిల్లు కూడా లేదు అంటారంట. కొంతమందికి సొంతూళ్ళలో సొంతిల్లు లేదే అని బాధ, కొంతమందికి సొంతిల్లు ఉండి సమాధానం లేక బాధ. కానీ ఈరోజు నాకు నా కుటుంబానికి ఏమీ లేకపోయినా మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకో తెలుసా? దినదినము దేవుడి వాక్యం మమ్మల్ని బలపరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఒక మాట మీకు చూపిస్తాను రండి. 1 తిమోతి 6వ అధ్యాయము. అయ్యో నా దగ్గర ఏమీ లేదు, యేసు ప్రభుని నమ్ముకున్న నా దగ్గర